బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 1000 కేసులు పెట్టినా ఎదుర్కొంటాం కేటీఆర్. తిరుపతి దుర్ఘటనకు సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టీకరణ. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 దుర్మరణం, పలువురు క్షతగాత్రులైన దుర్ఘటనకు సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని, ఆ మరణాలు ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే అని వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీవారి సేవలో భక్తులకు సదుపాయాలు కల్పించాల్సిన అన్ని వ్యవస్థలు చంద్రబాబు సేవలో తరలించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన తేల్చి చెప్పారు. బాధ్యత రహితంగా వ్యవహరించిన ఈవో శ్యామలరావును బదిలీ చేయాలని, టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని, ఈ ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ₹1 కోటి చొప్పున, క్షతగాత్రులకు 20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. గురువారం తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వాళ్లను సాగనంపినట్టుగా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య వలన జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువ. ప్రతి క్షణము నేను ఈ రాష్ట్ర బాగోగుల కోసమనే పనిచేస్తున్నాను అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఆచరణలో తన స్వార్థానికి, అధికారాన్ని, రాజకీయాన్ని వాడుకోవటమే తప్ప ఏ రకంగా ప్రజల ప్రయోజనాలను కాపాడుదాము అన్నటువంటి ఆలోచన ఆయనకు ఉండదు అనని ఇప్పటి వరకు ఆయన పరిపాలించిన కాలమంతా కూడా ఇది రుజువు చేసింది. ఈయన హయాంలోనే గతంలో గోదావరి పుష్కరాలలో దాదాపు 30 మందికి పైగా ఈయన ప్రచార ఆర్భాటం వలన తొక్కిసలాటలో చనిపోయినారు. కేవలం ప్రచారం కోసమని. ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మేము తిరుమలకు అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము అని నెల రోజులుగా ఓదర కొట్టినటువంటి వాళ్ళు, రివ్యూ మీటింగులు, వరుస మీటింగులు జరిపినటువంటి వాళ్ల ఫలితం 6 మంది భక్తుల మృతి, దాదాపు 40 మంది ఆసుపత్రి పాలవటము. ఎవరికి వారు ఘనతంతా మా ఖాతాలలో వేసుకుందామన్న ఆర్భాటంతోనే ఈ సమీక్షలు చేసినారు. ఈవో సమీక్ష చేస్తే కింది స్థాయి వాళ్ళు పట్టించుకోరు. ఆయన ఒక సమీక్ష చేస్తాడు, చైర్మన్ ఒక సమీక్ష చేస్తాడు. ఆ చైర్మన్ సమీక్షకు జేఈఓ కూడా వెళ్ళడు. కొండ మీద అడిషనల్ ఈఓ అయితే ఆయనకి నేను రాజు, నన్ను మించిన వాడే లేడు అన్నంతగా ఆయన ప్రవర్తన సాగుతున్నది. పని చేసేవారు ఇంత చేస్తే పని చేసేవారు తగ్గిపోయినారు, పర్యవేక్షకులు జాస్తి అయిపోయినారు. భాగ్యనగర ప్రతిష్టను పెంచడానికి, బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశారని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు వెళ్లే ముందు నందినగర్లోని తన నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ను ప్రపంచ పట్టంలో నిలపడానికి రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాను. అవి చాలా వరకు ఫలించాయి. మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్టర్లు ఇచ్చే దౌర్భాగ్యపు పని చేయలేదు. మంత్రిగా ఉంటూ కుమారుడి కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వలేదు. దానికి ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనలేదు. ఆ తెలివితేటలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులకే ఉన్నాయి. తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్ట్లు చేయలేదు.
మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో, క్యాబినెట్లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు, లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఇవాళ ఈ కొంచెం ఉర్రకుండా ఆగలుగుతారా? ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడుగడుగున కేసీఆర్ బృందం. తప్పకుండా మా దృష్టి మేము మళ్ళించాం. నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను, మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది నీ వల్ల కాదు. ముమ్మాటికి నువ్విచ్చిన 420 హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఇది కాదు ఇంకో 100 పెట్టుకో, ఇంకో 1000 పెట్టుకో, ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద, ఈ దేశంలోని చట్టాల మీద, భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం, సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు, సమాధానం మా కాడ ఉంది. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం. నీలాగా లుచ్చ పనులు చేయలేదు, నీలాగా తుచ్చపు పనులు చేయలేదు, చేయబోము. నికార్సైన తెలంగాణ బిడ్డగా, కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ళ ముందు మాత్రం తల వంచను. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. తెలంగాణ జయించేదాకా, ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాను, ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. థాంక్యూ. విశాఖపట్నం మధురవాడ జీవీఎంసీ పరిధిలో గల 6వ వార్డులో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మరియు జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు వార్డు శానిటేషన్ ఇన్స్పెక్టర్ కె సీతారాం ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో భాగంగా పీఎం పాలెంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మధురవాడ జోన్ 2 హెల్త్ ఆఫీసర్ ఎన్ కిషోర్ మరియు తెలుగుదేశం పార్టీ 6వ వార్డు అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. క్రమంలో ప్రతి ఒక్క షాప్ కి వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వలన జరిగే నష్టాల్ని ప్రజలకు వివరించారు. అలాగే 45 రోజుల నుంచి ఈ అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ అర్హత కలిగిన షాపులలో మార్పు కనిపించిందని, తోపుడు బళ్ళు వ్యాపారస్తుల దగ్గర ఇంకా మార్పు రావాల్సి ఉందని తెలిపారు. ఎటువంటి అలవాటు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా టీ షాపుల వద్ద, పానీపూరి షాపుల వద్ద ప్లాస్టిక్ వాడటం వలన క్యాన్సర్ బారిన పడుతున్నారని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడుతున్న వినియోగదారులకు నోటీసులు ఇస్తూ తోపుడు బళ్ళు వ్యాపారస్తులకు మొదటి విడతలో 2,500, రెండవ విడతలో 5,000 రూపాయలు, అలాగే అర్హత కలిగిన షాపులకు మొదటి విడతలో 20,000, రెండవ విడతలో 40,000 వరకు జరిమానా విధిస్తూ వారి వాణిజ్య లైసెన్స్ను రద్దు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అధికారులు మరియు శానిటేషన్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ కిషోర్, జోన్ 2 మధురవాడ హెల్త్ ఆఫీసర్. కమిషనర్ గారు అలాగే కలెక్టర్ గారు ఆదేశాల మేరకు గత 45 రోజుల నుంచి కూడా ఫస్ట్ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ నిషేధం అనేటువంటిది అమలు నిమిత్తం మేము వేరియస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే షాప్ టు షాప్ విజిట్ కూడా చేయడం జరిగింది. మన జోన్ 2 మధురవాడలో 5,842 ట్రేడ్ లైసెన్సులు కలిగిన షాప్స్ ఉన్నాయి. అనాథరైజ్డ్గా ఒక 500 పైనే ఉంటాయి. ఐ మీన్ స్ట్రీట్ వెండర్స్ కానీ ఇవిని. సో మేము గత 2 months నుంచి కూడా ఈ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ మీద దృష్టి పెట్టడం జరిగింది. అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తున్నాం. 120 మైక్రాన్స్ అబవ్ ఉన్నటువంటి కవర్స్ వాడాలని చెప్పి దీనికోసం మా కమిషనర్ గారు, ఏడీసీ గారు, సిఎంఓ గారు
అన్ని లెవెల్స్లో కూడా మ్యాసివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీటింగ్స్ పెట్టడం జరిగింది. అలాగే సిపెట్ నుంచి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నిపుణులు తీసుకురావడం జరిగింది. ఏ కవర్ వాడచ్చు, ఏ కవర్ వాడకూడదు అనేటువంటిది మా అందరికీ కూడా అవేర్నెస్ కల్పించారు. అది ప్రజల దగ్గర కూడా తీసుకువెళ్తున్నాం. అయితే మాకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటంటే, షాపులు ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా 99% దే ఆర్ యూజింగ్ బయోడిగ్రేడబుల్ కవర్స్, అంటే భూమిలో ఇంకిపోయేటువంటి కవర్లను వాడుతున్నారు. బట్ స్ట్రీట్ వెండర్స్, ఐ మీన్ ఫ్రూట్ వెండర్స్ కానీ, వెజిటేబుల్ వెండర్స్ కానీ, ఫ్లవర్స్ వెండర్స్ కానీ ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎంచేతనంటే ఇది ప్రజాహితం కోరి మన ప్రభుత్వం వారు ప్రజా ఆరోగ్య నిమిత్తం ఈ ప్లాస్టిక్ వాడడం వలన క్యాన్సర్ అనేటువంటి పెనుభూతం మనకు వస్తుంది. కాబట్టి క్యాన్సర్ వచ్చిందంటే మరణం తప్ప, అంటే జయించామా అని అంటున్నారు కానీ మనకి లాస్ట్ స్టేజ్లో, సెకండరీ టెర్షియరీ స్టేజ్లోనే అది మనకి బయటకు వస్తుంది, ఇలా ఇంటర్నల్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్. సో కేవలం ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల వస్తుందని చెప్పేసి మరి శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తున్నారు. అలాగే మైక్రో ప్లాస్టిక్ అనేటువంటిది బాడీలో కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ రీసెంట్లీ. వన్ ఫెలో డైడ్ విత్, అంటే ఏ వ్యసనాలు లేవు అయినప్పటికి కూడా మొత్తం ఈ బ్లడ్ అవన్నీ టెస్ట్ చేసిన తర్వాత ఈ బ్లడ్లో మైక్రో ప్లాస్టిక్ మెటీరియల్ అనేటువంటిది ఉండడం వలన ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. అంటే మనకి డైలీ రొటీన్ లైఫ్లో ఈ టీ కప్పులు కానీ లేదా పానీపూరీలు, ఇవి రెండాట్లు చాలా ప్రమాదం ఉంది. మనం ముందు గాజు గ్లాసులు కప్పులు వాడేవాళ్ళం, గ్లాసులు కప్పులు వాడేవాళ్ళం టీ తాగడానికి. ఇప్పుడు మనం ఫ్యాషన్గా ఈ టీ కప్పులు, ఐ మీన్ పేపర్ కప్పులు వాడుతున్నాం. ఆ పేపర్ కప్పులు లోపల ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. వై? బికాజ్ వేడి టీని తాగామంటే అది కరిగిపోయి మన కడుపులోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అల్సర్, పుండు మొదలవుతుంది. అలా సెల్స్ ప్రొలిఫరేట్ అయ్యి ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. క్యాన్సర్ వచ్చిందంటే మనం అనుకున్నట్టు మరణం తప్ప దానికి ఇంకా వేరే మార్గం లేదు. అండ్ ఈ పానీపూరీలు ఎక్కువగా యువత ఈ పానీపూరీల దగ్గర ఈ వాటర్ కూడా కలుషితం అవుతుంది, లోకల్గా అవైలబుల్ వాటర్ని. ఎందుకంటే డిఫరెంట్ బ్యాక్టీరియాలు ఈ వాటర్లో ఉండడం, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ ఇవన్నీ వస్తాయి. ఆ పానీపూరి దగ్గర కూడా ఈ ప్లాస్టిక్ మెటీరియల్ వాడడం అనేటువంటి జరుగుతుంది. ఇవి రెండు కూడా దృష్టి పెట్టాలి. మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అమలు చేయడానికి గవర్నమెంట్ వారు ఈ నోటీసులు ఇవ్వమని చెప్తే మేము అన్ని షాపులు కూడా నోటీసులు ఇచ్చాం. స్ట్రీట్ వెండర్స్కి 2500 ఫస్ట్ పెనాల్టీ, ఫస్ట్ టైంగా, సెకండ్ టైంగా 5000 రూపాయలు పెనాల్టీ వేయమని చెప్పడం జరిగింది. అలాగే మేజర్ షాపులు ఏమైతే ఉన్నాయో ట్రేడ్ లైసెన్సులు కలివి ఫస్ట్ టైం 20,000, సెకండ్ టైం 40,000 పెనాల్టీ వేస్తాము. అప్పుడు కూడా మారకపోతే ట్రేడ్ లైసెన్సులు రద్దు చేసి జ్యుడిషియల్గా కూడా వెళ్ళడం జరుగుతుంది. అదే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనలో మార్పు తేవాలని అధికారులుగా, మరి ఉద్యోగస్తులుగా, మా సెక్రటరీలు కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ, సూపర్వైజర్లు అందరూ కూడా విరివిగా చేస్తున్నప్పటికీ కొంతమందిలో మార్పు రాకపోవడం వలన ఇది పెనుభూతంగా ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా మార్పు తీసుకొచ్చి ఒక ఉద్యమం స్ఫూర్తితో మేము తీసుకెళ్తాము. రెగ్యులర్గా ఎంత మీరు ప్లాస్టిక్ సీజ్ చేశారు, ఎక్కడెక్కడ ఉన్నాయి ఆల్టర్నేటివ్స్, ఎంత వెయిటేజ్తో ఎన్ని టన్నులు అవసరం, మన జోన్కి 2 టన్నులు అవసరం అండి పర్ డేకి. ఇలాగా మా పై అధికారులు మాకు డైలీ మానిటర్ చేస్తున్నారు. దీని నిమిత్తం మేమంతా కూడా కష్టపడి ఇది అమలు అయ్యేటట్టు ఆచరణలో తీసుకొచ్చే విధంగా మేము అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సామాజిక సేవ అన్నిటికన్నా గొప్పదని 87వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్ అన్నారు. ఇక్కడ ఫ్రెండ్స్ బీసీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వడ్లపూడి నాయి బ్రాహ్మణ వీధిలో స్థానిక పవిత్ర కేంద్రానికి ఫ్రిజ్ మరియు దుప్పట్లను అందజేశారు. ఇదే వేదికపై సొసైటీ సభ్యులకు సంక్రాంతి కానుకలను అందజేశారు. ముఖ్య అతిథి కార్పొరేటర్ జగన్ మాట్లాడుతూ సొసైటీ సభ్యులకు సేవలు అందిస్తూనే సామాజిక సేవను విస్తృతం చేయడం అభినందనీయమని అన్నారు. సమాజ ప్రగతికి దోహదపడే వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని చెప్పారు. పేదరిక నిర్మూలనలోని స్వచ్ఛంద సేవా సంఘాలు ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని విజయ రామరాజు, రాజన్ రాజు, వడ్లపూడి ఈశ్వరరావు, జీవి రమణ, కోనేటి పారుపల్లి, నున్న అప్పలరాజు, తొప్పటి అప్పారావు, ఉప్పలపు నరసింహమూర్తి, కనితి నాగేష్, రాము, సన్యాసిరావు, రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరే, కమిటీ సభ్యులు పెద్దలకి చిరు సత్కారం. ఒకసారి గట్టిగా క్లాప్స్.
అందరూ క్లాస్ పెట్టవలసిందిగా కోరుతున్నాం. సభ్యులందరూ కూడా ఈ యొక్క సంతోషాన్ని పంచుకోండి. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మా ఫ్రెండ్స్ బీసీ వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు, ముఖ్య అతిథులు మన బొండా జగన్ గారికి, విజయ రామరాజు గారికి, మరి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ముందుగా నా యొక్క ధన్యవాదాలు. ఇది 2006లో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి రమిరమి అలాగా సభ్యులు పెరుగుతూ ఈ రోజు 65 మెంబర్స్ అయ్యారు. మన ప్రతి సంవత్సరం మనం పిక్నిక్ వెళ్తాం. అలాగే సంక్రాంతి కానుకలు సభ్యులకి ఇస్తాం. అలాగే పేదవారికి బట్టలు అనగా, దుప్పట్లు అనగా, చీరలు అనగా, అలాగే వికలాంగులకి ఈ రోజు మనం ఫ్రిడ్జ్ ఇస్తాం. అలాగే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం 10 క్యాస్టులు తీసుకుంటాం. ఆ 10 క్యాస్టులు 10 మంది, ఒక్కొక్క క్యాస్ట్ 10 మంది, అంటే ప్రతి క్యాస్ట్ లో పూర్వ ఫ్యామిలీ ఉంటారు. అందులో ప్రెసిడెంట్ కి ఎవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంట్ కి 10 స్లిప్లు ఇస్తామన్నమాట. మీ దాంట్లో 10 మంది పంపించండి. ఆ స్లిప్లు పట్టుకొచ్చిన వాళ్ళకి ఒక 100 మందికి కూడా మేము 10 క్యాస్టులు 100 మంది అవుతారు. ఆ 100 మంది కూడా ప్రతి సంవత్సరం మేము ఈ దుప్పట్లు ఈ యొక్క మాకు తొలగ అసోసియేషన్ తరఫున ఏదో ఇస్తే మాకు కూడా సంతృప్తి పడుతుంది కదా. ఆ అసోసియేషన్ తరఫున డబ్బులు మేమే తినకుండా ఒక పేదవాళ్ళకి మనం సహకారాలు ఇస్తే మాకు అసోసియేషన్ కూడా ఒక అంత సంతృప్తిగా ఉంటుందని కోరుకుంటూ, మరి అసోసియేషన్ చేసినందుకు మీరు అందరూ వచ్చి మాకు అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు 87వ ప్రాంతం వడ్లపూడి ప్రాంతంలో మన కనితి నాయ బ్రాహ్మణ వీధిలో జరుగుతున్నటువంటి కార్యక్రమం, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి గత 20 ఏళ్లుగా ఈరోజు ఈ ప్రాంతంలో బీసీ వెల్ఫేర్ సొసైటీని ఏర్పరచుకొని ఒక సంఘాన్ని నడుపుతూ, మరి ఏదైతే నెలకింత రుసుము కలెక్ట్ చేస్తూ దాన్ని మెయింటైన్ చేస్తూ, మరి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి కానుకలు ఇస్తూ, దాంతో పాటు ఏదైతే వీళ్ళ సొంత నిధులతోనే మళ్ళీ పిక్నిక్లు ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంత వాసులందరినీ కూడా ఒక మంచి ఐకమత్యంతో ఒక మంచి వాటి నడిపిస్తున్నటువంటి మరి వడ్లపూడి గారు ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమానికి అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈవేళ వాళ్ళతో పాటు ఈ ప్రాంతాల పేదలందరూ కూడా కొందరు కిట్లు ఇవ్వడం జరిగేది. ఈ సంవత్సరం అయితే మాత్రం మరి వడ్లపూడి భవిత స్కూల్ కి మరి సొంత నిధులతో, ఏదైతే అసోసియేషన్ నిధులతో ఒక ఫ్రిడ్జ్, అలాగే వాళ్ళకి రగ్గులు, ఎంతమంది అంతమంది సభ్యులు కూడా రగ్గులు ఇస్తూ, మరి ఫ్రిడ్జ్ ఎందుకంటే గతంలో ఈ భవిత స్కూల్ కి ఏదైనా వికలాంగులకు వచ్చే ఇంజక్షన్లు కూడా తీసుకెళ్లి ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అసోసియేషన్ వీళ్ళతో ఎప్పుడైతే కలిసి బాబు మీకు ఏమైనా కావాలి అని అడిగితే వాళ్ళు ఫ్రిడ్జ్ కావాలని, ఒక చిన్న ఫ్రిడ్జ్ ఇంజక్షన్ కావాలని అడిగితే మరి దేనికైనా ఒక 5,000 10,000 తేడాలున్నాయి కాబట్టి ఈ అసోసియేషన్ నుంచి ఒక చక్కటి పెద్ద ఫ్రిడ్జ్ కొని వాళ్ళకి ఇస్తూ, దాంతో పాటు రగ్గులు ఇచ్చినందుకు కమిటీ వారికి, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి చక్కటి కార్యక్రమం నన్ను భాషలు చేసినందుకు అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియపరచు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో భూమా ఘాట్ లో బుధవారం భూమా నాగిరెడ్డి 61వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ జయంతి వేడుకలను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, కుటుంబ సభ్యులు భార్గవ నాయుడు, టీడీపీ యువ నాయకుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, భూమా నాగిరెడ్డి మనవుడు భూమా వీర నాగిరెడ్డిలు, భూమా అభిమానులు, కార్యకర్తలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భూమా నాగిరెడ్డి మృతి చెంది 8 సంవత్సరాలు అవుతుంది అంటే నమ్మలేకపోతున్నామన్నారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఈ ప్రాంత ప్రజలకు, కార్యకర్తలకు ఎన్నో సంవత్సరాల నుండి భూమా అంటే ధీమా అని అండగా ఉండి కార్యకర్తలను కాపాడారని అన్నారు. ఈ రోజు అధికారంలోకి వచ్చి కార్యకర్తలు అందరూ బాగుపడుతున్న సమయంలో మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ఈ ప్రాంతానికి ఏం చేయాలనుకున్నారో వారి ఆశయాలను ఖచ్చితంగా నెరవేర్చుతామని ఎమ్మెల్యే అఖిలప్రియ హామీ ఇచ్చారు. భూమా నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా కార్యకర్తలు అందరము, కుటుంబ సభ్యులందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన 8 సంవత్సరాలు దాదాపుగా అవుతుందంటే నమ్మలేకపోతున్నాము. శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, మరి ఏ విధంగా అండగా ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి భూమా అంటే ఒక ధీమా అనే ఒక ఆలోచనతో అందరినీ కూడా కాపాడుకుంటూ ఈరోజు అధికారంలోకి వచ్చి కార్యకర్తలందరూ బాగుపడుతున్న టైంలో, మనకి మంచి రోజులు వచ్చాయి అనుకున్న టైంలో వాళ్ళిద్దరూ వెళ్ళిపోవడం అనేది నిజంగానే మా దురదృష్టము. కానీ వాళ్ళు సిద్ధాంతం కానీ, వాళ్ళ ఆలోచన విధానం కానీ, రైతులకి అదేవిధంగా ఈ ప్రాంతానికి మేలు చేయాలనే ఒక ఆలోచనతో మరి ఏ విధంగా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి రాజకీయాలు చేయడం జరిగింది. వాళ్ళ బాటలోనే మేము కూడా అటు విఖ్యాత్ కావచ్చు, నేను కావచ్చు, భార్గవరావు కావచ్చు, ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, కార్యకర్తలు అందరం కూడా వాళ్ళు ఆలోచనని మనసులో పెట్టుకొని ప్రయాణం చేస్తాము.
ఈ ప్రాంతానికి వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో దానికి మించి చేస్తాము. కార్యకర్తలను ఏ విధంగా మరి వాళ్ళు కాపాడాలనుకున్నారో దానికి మించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా బాగుపడేలాగా మేము చర్య తీసుకుంటాము. అదేవిధంగా ఈరోజు ఆళ్లగడ్డ అంటే గతంలో ఏదైతే గొడవలు ఫ్యాక్షన్ అని చెప్పే మాట వచ్చిందో ఇప్పుడు ఆళ్లగడ్డ అంటే అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ, వాళ్ళు లేని లోటు ఎవరు తీర్చలేము, కానీ వాళ్ళు ఉన్నారనే ఒక ధీమాతోనే కార్యకర్తలతో పాటు మేము కూడా ఇంకా ముందుకు సాగుతున్నాం. కాబట్టి తప్పకుండా వచ్చే రోజుల్లో భూమా కార్యకర్తలు కావచ్చు, ఈ ప్రాంతం కావచ్చు, ముందుకి అడుగు వేసే విషయంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. కర్నూలు జిల్లా ఎమగ్నూరు మండల పరిధిలోని బనవాసి గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో అసిస్టెంట్ కలెక్టర్ కళ్యాణి విచారణ చేపట్టారు. మంగళవారం గురుకుల కళాశాలలో ప్రతి తరగతిలో విద్యార్థులను కలిసి వాళ్లకున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చాలా మందికి అంటే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. ఆ టైంలో వెళ్ళడానికి మాకు సరైన వ్యాన్ లేదు. బనవాసి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ రీసెంట్గా జరిగిన ఘటన మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని సిఎస్ సార్ చెప్పడం జరిగింది. సో ఆ మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ టీచర్స్తో నెక్స్ట్ అందరు స్టేక్ హోల్డర్స్తో లైక్ స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళకు ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని కాన్ఫిడెన్షియల్గా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నమూనాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక రిపోర్ట్గా తయారు చేసి కలెక్టర్ సార్కి అండ్ సిఎస్ సార్కి సబ్మిట్ చేయడం జరిగింది. కూడా సెన్సిటైజ్ చేసాము టీచర్స్తో కూడా. టీచర్స్కి ఒకవేళ ఇలాంటివి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినట్లయితే దే షుడ్ బి మోర్ సెన్సిటివ్. ఏదైనా కంప్లైంట్స్ ఉంటే వద్దమ్మా ఇంకా బయటికి చెప్పొద్దు అని కాకుండా వాళ్ళు దే షుడ్ రిపోర్ట్ టు ది కన్సర్న్ అథారిటీ అండ్ దే షుడ్ టేక్ ది యాక్షన్ అనే విధంగా కూడా చేశాము. అదేవిధంగా కలెక్టర్ సార్తో కూడా మాట్లాడి సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలు కాన్ఫిడెన్స్ పెంచి పిల్లలు షుడ్ బి మోర్ బ్రేవ్ టు టెల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఈస్ హ్యాపెనింగ్ అనేది వాళ్ళకి బయటకు తెచ్చే విధంగా కూడాను సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తామండి. నంద్యాల విజయ డైరీ వద్ద టెన్షన్. 4 డైరీ డైరెక్టర్లతో కలిసి డైరీకి వచ్చిన భూమా జగత్ విఖ్యాత్ తనను సొసైటీ ప్రెసిడెంట్ గా డిఫాల్టర్ ఎలా చేస్తారని డైరెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ అడుగుతున్న విఖ్యాత్ డైరీకి రావడంతో డైరీ వద్ద భారీగా చేరుకున్న పోలీసులు. భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ, నాపై కక్షతో నన్ను ఉద్దేశపూర్వకంగా డిఫాల్టర్ చేశారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్ళా. కోర్టులో నాకు అనుకూలంగా తీర్పు వస్తుందనే నమ్మకం ఉంది. డైరీ చైర్మన్ జగన్ డైరెక్టర్లతో క్యాంప్ రాజకీయాలు చేయడం తగదు. విజయ డైరీ డైరెక్టర్లకు చైర్మన్ చెప్పినట్లు నడుచుకుంటే ఆయన చేసిన అవినీతి మీకు అంటుకుంటుంది. జగత్ డైరీ అప్పు చెల్లించాల్సిన విషయం చైర్మన్ కు 5 ఏళ్లకు గుర్తు రావడం ఏంటి? డైరీ అప్పు విషయంపై నాకు ఎలాంటి నోటీసులు రాలేదు అని ఆయన పేర్కొన్నారు. నేను కూడా మీకు రేపు 100 సాక్ష్యాలు చూపిస్తా, ఊరికే సంతకాలు పెట్టి సీఎంకే రాసినట్టు. ఎంతసేపు అండి అవి తప్పుడు అడ్రస్కి పంపిస్తారు. నో అడ్రస్, రాంగ్ అడ్రస్ అని చెప్పి రాసుకొని వెనక్కి వస్తాయి. అవి నాకు నోటీసులు ఇచ్చినట్టు మీ అందరి ముందు చిత్రీకరిస్తున్నారు. నాకంటూ నోటీస్ వచ్చి నా ఇంటికి నోటీస్ వచ్చి నేను తీసుకోకపోయింటే నేను చక్రాంతలపల్లి నుంచి తప్పుకుంటా జరిగింది. ఈరోజు ఎండి గారు ఉన్నారని తెలుసుకొని వచ్చా. ఒక బైలాస్ ప్రకారం మ్యాక్స్ సొసైటీ ప్రకారము ఒక మీటింగ్ జరగాలి అంటే, ఒక బోర్డు మీటింగ్ జరగాలి అంటే ఖచ్చితంగా ప్రతి డైరెక్టర్కి నువ్వు నోటీస్ ఇచ్చి మీటింగ్ జరపాలా. నువ్వు చీకట్లో చేసుకోవడానికి ఇదేం మన తాత జాగీర్ కాదు. ఒక బోర్డు మీటింగ్ పెట్టేటప్పుడు నోటీస్ ఇవ్వకుండా బోర్డు మీటింగ్ ఎలా జరిపారు,
నాకు అవకాశం ఇవ్వకుండా, నా ఎక్స్ప్లెనేషన్ వినకుండా మీరు ఒక సొసైటీని ఎలా రద్దు చేశారు అని ప్రశ్నించడానికి వస్తే పాపం ఎండీ దగ్గర కూడా ఏం సమాధానం లేవు. నేను ఏం చేయగలుగుతాను, ఆఫ్టర్ ఆల్ అన్ ఎంప్లాయ్, మొత్తం చైర్మనే అంటాడు. మరి చైర్మన్ ఉన్నారా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో కనిపిస్తుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే డైరీలో కనిపించలేదు. నాకు మీటింగ్ పెట్టారు. ఆ బోర్డ్ మీటింగ్కే మెరిట్స్ లేవు. ఆ బోర్డ్ మీటింగు డైరెక్టర్లకు నోటీస్ ఇవ్వలేదు ఒకటి, నాకు నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం ఒకటి. ఇవే ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా డిస్క్వాలిఫై చేశారు. కోర్టులో వేసాము. గతంలో ఇలానే జరుగుతుంది. కోర్టుకు వెళ్తే కోర్టుకు కూడా వాళ్ళకి ఫేవర్గా ఆర్డర్ ఇచ్చింది. ఖచ్చితంగా న్యాయస్థానంకి వెళ్ళాము. మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని నమ్ముతున్నాము. తీసుకొని వచ్చి మాట్లాడట్లేదు చైర్మన్. నిజంగా అలా ఉందంటే 5 సంవత్సరాలు లేని ఇష్యూ ఎందుకు ఈరోజు గుర్తొస్తుంది అంటే, గత ప్రభుత్వంలో గత సీఎంని వాడుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకొని ఎలా అయితే ఆయన చైర్మన్ అయినాడో రూల్స్కి అతీతంగా 2 సంవత్సరాలు డైరెక్ట్ ప్రెసిడెంట్గా లేకుండా అవకతవకలు అన్నీ ఒక యంత్రాంగమే వచ్చి పనిచేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినందుకు. ఇప్పుడు నేను అవన్నీ బయటికి తీసి లాగుతానని చెప్పి ఒక భయంతో నా నోరు మోపించడానికి వీళ్ళు సొసైటీ రద్దు చేశామనుకుంటున్నారు. కానీ నెంబర్ 1 సొసైటీ రద్దు అవుతుంది కోర్టుకు వెళ్ళినందుకు. నెంబర్ 2 నాకు బకాయిలు ఉండింటే ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? వాళ్ళ ప్రభుత్వమే కదా. 3 అడుగులు ముందరికి వచ్చానని వకీఫ్ బోర్డులో పెద్ద కేసులు వేస్తున్నాడు. 1.5 అంటే చాలా పెద్ద డబ్బు. ఎందుకు ఇన్ని రోజుల వరకు నోరు మెదపలేదు? ఎందుకు ఈ రోజు గుర్తొచ్చింది 1 కోటి రూపాయలు? ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయి విజయ్ డైరీలో అని చెప్పి ఎవరైనా డైరెక్టర్లు వెళ్ళి ముట్టుకుంటే చాలు క్యాంపులకి లేపుతున్నారు. కనీసం పోయి మాట్లాడి ఇదిగో అయ్యా, ఇదిగో ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయి, చైర్మన్ వెంట మీరుంటే మిమ్మల్ని కూడా రేపు పొద్దున ఆయన చేసిన తప్పులకి మిమ్మల్ని కూడా బొక్కలో పెడతారంటే క్యాంపుకి ఎత్తేస్తారు. అంటే వీళ్ళ సొంత కొడుకుని పెట్టుకొని అక్కడ లాయర్గా విజయ్ డైరీ తరపు నుంచి వేస్తారు. నాకు అర్థం కాక నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నాను. నువ్వు చైర్మన్గా ఉండడానికి ఎందుకు రైతులు కడుతున్న రైతుల డబ్బులతో ఎందుకు నువ్వు లాయర్ ఫీజులు కట్టుకోవాలి? రైతుల డబ్బులతో ఎందుకు నువ్వు క్యాంపులకి ఎత్తి డైరెక్టర్లతో జల్సాలు చేపిస్తారు? మందు దాపుతారు, తీర్థయాత్రలకు తిప్పుతారు. ఎవరు డబ్బులు ఇవన్నీ? ఎన్నిసార్లు క్యాంపులకు తిప్పుతారు? నేను ఇంకోటి కూడా చాలా సూటిగా చెప్తున్నాను. ఈ డైరెక్టర్లకి ఎవరైతే ఇలా క్యాంపులకి వెళ్ళి ఇలా చేస్తారో, చాలా అవకతవకలు జరుగుతున్నాయి విజయ్ డైరీలో. ఈ అవకతవకలు బయట పెడితే మీ ముందరున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ఇబ్బంది పడతారో వెనికిలున్న డైరెక్టర్లకు కూడా నేను చెప్తున్నాను. ఈ అవకతవకల్లో మీకు కూడా భాగం ఉన్నట్టే భావిస్తుంది. మీరు గనక ఈయనకి ఇట్లనే సపోర్ట్ చేసుకుంటూ పోతే వచ్చే రోజుల్లో మీరు కూడా ఇబ్బంది పడతారని చెప్పి, లీగల్గా ఇబ్బంది పడతారని చెప్పి కూడా నేను ప్రతి ఒక్క డైరెక్టర్కి తెలియజేసుకుంటున్నాను. మరి మీరు విజయ్ డైరీలో జరుగుతున్న ఎన్నో అవకతవకలు బయటికి పడతాయని చెప్పి ఒక భయంతో, ఒక అభద్రత భావతో ఈరోజు ఎన్నో అన్యాయంగా అక్రమంగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతిదీ బయటికి తీస్తాము. త్వరలోనే మీరు చేసే పనులకన్నిటికీ కూడా జవాబు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. విజయ్ డైరీ నుంచి కొన్ని లీక్లు ఇచ్చి మీడియాకి ఒక దుష్ప్రచారం చేస్తూ నేను నా ఒక సభ్యత్వాన్ని, నా ఒక సొసైటీని రద్దు చేస్తున్నట్టు మరి సాక్షి టీవీలో స్క్రోలింగ్ రావడం కానీ, సాక్షి పేపర్లో రావడం కానీ జరుగుతుంది. మరి నేను ఈరోజు దాని గురించి ప్రశ్నించడానికే ఈరోజు వస్తే ఇక్కడ చైర్మన్ లేడు, ఎండీ ఉన్నాడు. మరి ఎండీని కూడా సూటిగా మేము ప్రశ్నించడం జరిగింది. మొదటిగా మేము చూసుకుంటే నిజంగా నేను జగత్ డైరీలో భాగమై ఉండి జగత్ డైరీ నిజంగా బకాయిలు ఉండింటే 5 సంవత్సరాలైంది నేను ఈరోజు చక్రాంతులపల్లి నుంచి సొసైటీ మెంబర్గా ఉండబట్టి. 5 సంవత్సరాల్లో గుర్తు రానిది ఎందుకు ఈరోజే గుర్తొస్తుందని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను. అంటే చైర్మన్ గారు ఒకరోజు నిద్రలేసి అమ్మో ఈరోజు విఖ్యాత్ డబ్బులు కట్టాలి కదా అని చెప్పి ఈరోజు సడన్గా ఆయనకి నిద్రలేసి గుర్తొచ్చినట్టు ఈరోజు ఇక్కడ వ్యవస్థ పనిచేస్తుంది. 5 సంవత్సరాలు వీళ్ళ ప్రభుత్వమే ఉండింది, ఎందుకు ఏ యాక్షన్ తీసుకోలేదని చెప్పి నేను అడుగుతున్నాను. మరి జగత్ డైరీకి ఒకవేళ జగత్ డైరీలో నేను భాగము 2 అలిగేషన్స్ చేస్తున్నారు నా మీద, 2 అలిగేషన్స్. ఒకటి, నేను జగత్ డైరీలో భాగమై ఉండి ఇంకొక విజయ్ డైరీలో నేను ఉత్పత్తి చేయడానికి నేను అర్హుడిని కాదు అని చెప్పి ఒక పాయింట్ చెప్తున్నారు. మరి ఈరోజు ఈ చైర్మన్కి బాగా తెలుసు జగత్ డైరీ అని ఒక సంస్థ కోవిడ్కి ముందే మనం మూసేయడం జరిగింది. ఆ రోజు ఇదే చైర్మన్ ఆలగడ్డకు వచ్చి 3 అడుగులు
3 అడుగులు వకీఫ్ బోర్డులోకి మేము ఎంటర్ అయ్యామని చెప్పి ఎన్నో కేసులు పెట్టినాడు జగన్ డైరీ మీద. ఈ ప్రభుత్వంలో ఈ యొక్క విధానంలో ఈ ప్రభుత్వం నడిచే తీరులో వ్యాపారం నడపలేదని చెప్పి మాకు అర్థమయ్యి కోవిడ్ ముందే జగన్ డైరీ అనే ఒక సంస్థని మూసేయడం జరిగింది. దాని తర్వాతే చక్రవాంతులపల్లి సొసైటీకి నేను ఎన్నుకోబడడం జరిగింది. మరి ఒక పక్క జగన్ డైరీ మూసుకున్న తర్వాతే నేను చక్రవాంతులపల్లికి వచ్చాను. ఇంకో మాట ఏం మాట్లాడుతున్నారు, నేను జగన్ డైరీ నుంచి బకాయిలు ఉన్నానని చెప్పి 5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. ఈరోజు నోటీస్ ఇవ్వడమే కాకుండా ఒక ఆధారం కూడా చూపించట్లేదు నేను బకాయిలు ఉన్నానని చెప్పి. ఎవరైనా ఒక సొసైటీని టర్మినేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఆధారాలు చూపించాలా లేదా? ఇదిగో నువ్వు జగన్ డైరీలో ఉన్నావు, ఇదిగో ఇది నీ పార్ట్నర్షిప్ డీడ్, నువ్వు ఈ రకంగా పార్ట్నర్గా ఉన్నావు, ఇదిగో నీకు ఇచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్, ఇదిగో అని చెప్పి ఆధారాలు ముందర చూపించి మాట్లాడాలి. నా ప్రకారంగా నాకు 5 సంవత్సరాలు ఒక్క నోటీస్ రాలేదు. ఇప్పుడు కూడా ఏదో చెప్తున్నారు నాకు నోటీసులు ఇచ్చి నేను తీసుకోవట్లేదు అని చెప్పి. నిరూపించమని చెప్పండి, నేను చక్రవాంతులపల్లిని వదిలేస్తా. నాకు ఇప్పటి వరకు నోటీస్ నాకు అంది, నేను దానికి జవాబు చెప్పట్లేదని చెప్తే నేను చక్రవాంతులపల్లి నుంచి నేనే రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతా. నాకు ఇప్పటి వరకు ఒక నోటీస్ ఇవ్వలేదు. నువ్వు పలానా బాకీ ఉన్నావు అని చెప్పి నాకు 5 సంవత్సరాలు ఎవరు చెప్పలేదు. ఈరోజు కొత్తగా 5 సంవత్సరాలతో అన్నీ గుర్తొచ్చి ఈరోజు కావాల్సి. కానీ నిజంగా వీళ్ళకి రైట్ ఉండింటే, నిజంగా జగన్ డైరీ అఫీషియల్గా వీళ్ళకి ప్రూఫ్స్ ఉండింటి డిస్క్వాలిఫై చేసుంటే ఎందుకు బోర్డ్ మీటింగ్ చీకట్లో నడిపాడని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఎంత అడ్డంగా అంటే 4 డైరెక్టర్లు నా పక్క ఉన్నారని చెప్పి ఒక్క డైరెక్టర్కి నోటీస్ ఇవ్వకుండా ఈరోజు ఒక బోర్డ్ మీటింగ్ పెట్టారు. ఒక బోర్డ్ మీటింగ్ విజయ డైరీ తరపు నుంచి ఒక బోర్డ్ మీటింగ్ జరగాలంటే ఎక్కడ జరగాలి? జరిగితే నంద్యాల డైరీలో జరగాలి, లేకపోతే కర్నూలు డైరీలో జరగాలి. కానీ ఎక్కడ జరుగుతుంది తెలుసా? చైర్మన్ గారు ఇంట్లో బోర్డ్ మీటింగ్ పెట్టుకుంటారు. నిజంగా ఒకవేళ మీరు కరెక్ట్, మీకు చిత్తశుద్ధితో మేము ఇవంతా చేశామంటే ఎందుకు నా డైరెక్టర్లకి నోటీస్ ఇవ్వకుండా మీరు మీటింగ్లు పెట్టారు? ఎందుకు డైరీలో కాకుండా వెళ్ళి మీరు చీకటి రహస్యంగా వెళ్ళి మీ ఇంట్లో ఎందుకు మరి బోర్డ్ మీటింగ్ పెట్టారని చెప్పి కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక సొసైటీని రద్దు చేయడం అంటే అంత సులభమా? నాకు నోటీసులు ఇవ్వాలి, నేను జవాబు చెప్పుకోవాలి, నా బాధ ఏంటో నేను చెప్పుకున్న తర్వాత ఆ కమిటీ నిర్ణయించవచ్చు మరి నేను అర్హుడినా అని. మరి ఇవేవి లేకుండా డైరెక్ట్గా ఆయన వస్తాడంట, చీకట్లో మీటింగ్లు పెడతాడంట, రద్దు చేస్తాడంట. ఇది కోర్టుకు వెళ్తే 2 రోజులు కూడా కాదు, సింగిల్ హియరింగ్లో స్టే వస్తుంది. ఆ ప్రకారంగానే నేను కోర్టుకి వెళ్ళాను. ఖచ్చితంగా కోర్టులో కూడా మాకు అనుకూలంగానే ఆర్డర్ వస్తుందని చెప్పి కూడా మేము ఈరోజు నమ్ముతున్నాము. నీకు నా పైన కోపం ఉంటే నా పైన తీర్చుకో, నేను చైర్మన్ అవుతాను, నేను పైకి వస్తానన్న అబద్ధత భావం నీకుంటే నా పైన తీర్చుకోవాలి. కానీ చక్రాంతులపల్లి సొసైటీని రద్దు చేసి అక్కడ ఉన్న రైతులను ఇబ్బంది పెట్టడం ఏంటి? నీకేమన్నా ఇబ్బంది ఉంటే నా మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకుని నా సభ్యత్వం తీసేయండి. అంతేగాని చక్రాంతులపల్లి సొసైటీ రద్దు చేస్తే ఎట్లా? మీరు నా పైన ఉన్న గ్రజ్జుతో మీరు రైతులను ఎంత ఇబ్బంది పెడతారు? మళ్ళీ మీరు వచ్చి నీతి వాక్యాలు చెప్తారు. తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆయనకు వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం బ్రహ్మానందంతో భక్తులు ఫోటోలు దిగారు. తీసుకుంటావు కదా ఏం చేయమంటావు? ఓన్లీ చూస్తుంది నువ్వు నన్ను ముందుకు పో. భలే వెనక్కి రావటం బాగా ప్రాక్టీస్ చేశారు. వెనక పెట్టవా కెమెరాలో, ఫోన్లో
కొట్టుకోండి ఫోన్ పెడితే ఫోన్ పోతుంది నేను అర్థమా ముందు మనం తీసుకున్నాం సుభాష్ అన్న జనక బో సార్ మా పిల్లకాయలకు ఫోటో సార్ ఇప్పుడు ఇందాక ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఇంకందరూ దూరంగా అయిపోయింది ఓకే బై 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 ఏయ్ జరగొంగా తీసే గ్రూప్ బాబు ఫ్రీగా తీసుకోండి మీరు ఆగిస్తామో వాళ్ళు సార్ గుడ్ నైట్ సార్ ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.